ఒక చిన్ని పాఠశాలలో రాహుల్ అనే బాబు చదువుతున్నాడు. రాహుల్ చాలా తెలివైనవాడు, కానీ కొంచెం అల్లరి కూడా. రాహుల్కి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, రాము ఇంకా సోము. రాము చాలా మంచి పిల్లాడు. అతను టీచర్ మాట వినేవాడు, హోంవర్క్ టైంకి చేసేవాడు. కానీ సోము మాత్రం క్లాస్లో అల్లరి చేయడం, హోంవర్క్ చేయకపోవడం, టీచర్ మాట వినకపోవడం ఇవే అతని పనులు. ఒకరోజు రాహుల్ ఆలోచించాడు, నేను ఎవరిలా ఉండాలి? అప్పుడే తనకి టీచర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. పిల్లలు, ఎదుటివారిలో మంచిని తీసుకోండి, చెడుని వదిలేయండి. రాహుల్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. రాము దగ్గర నుండి టైంకి చదవడం నేర్చుకున్నాడు, టీచర్ మాట వినడం నేర్చుకున్నాడు. సోము దగ్గర నుంచి అల్లరి మాత్రం నేర్చుకోలేదు, హోంవర్క్ మానేయడం కూడా నేర్చుకోలేదు. కొన్ని రోజుల తర్వాత రాహుల్ క్లాస్లో బెస్ట్ స్టూడెంట్ అయ్యాడు. టీచర్ అతన్ని మెచ్చుకుంది. సోము కూడా రాహుల్ని చూసి మారిపోయాడు. అలా రాహుల్ నేర్చుకున్న ఒక చిన్ని సత్యం. సో పిల్లలు, మనం ఇతరులలో మంచిని మాత్రమే తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. గుడ్ నైట్ పిల్లలు.